చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెచ్సియు భూములు వివాదంపై చర్చించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రఘునందన్ రావు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇచ్చిన భూమిని తర్వాత వచ్చిన ప్రభుత్వం గుంజుకున్నది. ఇది మంచి పద్ధతి కాదు, నాకు ఇయ్యండి, నేను క్రీడల్ని అభివృద్ధి చేస్తా అని పోయినరు. నీకు అది చేసేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు, నీకు అది ఆ భూమి ఇవ్వడం తప్పు అని చెప్పి హైకోర్టు ఆ కేసుని కొట్టివేసింది. హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు, మళ్ళీ అదే సంస్థ సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే ఉంది, దాంట్లో మేము ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు 2024 సంవత్సరం లోపల ఆ జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని. ఇక 2024 కంటే ముందు ఈయన పోయింది ఎక్కడ, ఈయన వకాలత్ చేసింది ఎక్కడ, ఈయన ఆర్గ్యూ చేసింది ఎక్కడ, ఈయన ప్లీడర్లను కలిసింది ఎప్పుడు, అసలు వీళ్ళ కేసు ఉన్నదనే విషయం కూడా తెలియదు. సరే వచ్చింది, ఇవాళ విషయం ఏంది, అప్పుడు 400 ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు వెనక్కి ఇమ్మన్నది. వెనక్కంటే ఆ భూములు ఎవరి, ఆ భూములు 2324 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు. ఆ 400 ఎకరాలు మీరు ఇచ్చిందే చెప్తారు 2324. ఇందిరమ్మ రాజ్యం పొద్దుగాలైతే ఇందిరమ్మ పేరు లేకపోతే వీళ్ళకి బతుకు తెరవేయలేదు. మరి ఆ ఇందిరమ్మ అప్పుడు ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు 2324 ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా కాంపౌండ్ వాళ్ళు కట్టిరు రేవంత్ రెడ్డి గారు. మిగతా పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ 2324 లేవు, 2012లో అప్పటి కలెక్టర్ రాసినట్టు 2185 ఎకరాలే ఉన్నాయి. అందులో ఈ 400 ఎకరాలు కూడా వీళ్ళదనే చెప్పిండు కలెక్టరు, కానీ కోర్టు పరిధిలో ఉందని రాసిండు. కోర్టు ఎలా భూమి ఆ ప్రైవేట్ వ్యక్తిది కాదు అని చెప్పింది. అంటే భూమి ఎవరిది అవుతుంది, సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది. 2185 ఎకరాలు 2012 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములు అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూములని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది. ఇక నిన్న మన కొందరు శుద్ధ పూసలు మాట్లాడుతారు, మేమే కాపాడినాం భూములను, మా నాయననే కొట్లాడిండు అని. అసలు తప్పు వాళ్ళు చేసిరు. మీకు ఇప్పుడు ఉత్తరం కాపీ ఇస్తా. 2012లో హెచ్ఆర్డి మినిస్టర్ హోదాలో గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారికి ఉత్తరం రాసి ఈ భూములు 2185 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఎలినేట్ చేయమని చెప్పారు. ఇలా చెప్తుండొచ్చు కోర్టుల కేసు ఉంది కాబట్టి ఎలినేట్ చేయలేదు. కోర్టుల కేసున్న 400 పక్కన పెడితే మిగతా 1785 ఎకరాలన్నా సెంట్రల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది ఉండే కదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు నిధులు నియామకాలు మా భూములు మాకే, ఇది కదా తెలంగాణ పంచాయతీ. బాగా చదువుకున్నావు కదా కేటీఆర్, మరి ఎందుకు 1785 ఎకరాలు 2012లో కలెక్టర్ రాస్తే 10 ఏళ్ళు మీరు భూములు వంచిర్రు, పైసలు వంచిర్రు, మస్తు తెలంగాణని బంగారుతూ కూడా చేసిర్రు కదా. గనక చదువుకునే పిల్లలకు భూములను ఎందుకు అలినేట్ చేయించలేకపోయినరు? మీ సీసీఎల్ఏ గారు వచ్చి మీకు చెప్పలేదా ఇది ఒక ఫైల్ పెండింగ్ ఉందని, తీసుకుందాం భూములు అనుకొని ఆపిరా? అసలు ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే దీని మొత్తం పంచాయతీ లోపల 534 ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్ చేసుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ ఎంఓఈలో కేటగిరికల్గా రాసిండ్రు. ఈ 534 ఎకరాల్లో అగ్రిమెంట్ రాసిన రోజు అన్న దయించి అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు, 397 ఎకరాలని ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం. ఇంకా మిగిలినటువంటి 134.08 ఎకరాలను అందులోంచి 50 ఎకరాలు 30 రోజులలో రిజిస్ట్రేషన్ చేస్తాం, 90 రోజులలో మిగతా భూమి మొత్తాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిండ్రు. సో దట్ ఎంఓ ఈజ్ నాట్ ఫుల్ఫిల్. తీసుకున్నదేమో 534 ఎకరాలు, ఇచ్చిందేమో 397 ఎకరాలు. మిగతా 134 ఎకరాలని ఈ శుద్ధపూస సత్యవాకులు వలుపుతున్నటువంటి శుద్ధపూసల నాయన అక్కడ టీఎన్జిఓలకు ఇచ్చేసిండు. నిజంగా మీకు యూనివర్సిటీ మీద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే చంద్రశేఖర్ గారు 134 ఎకరాలు ఆ రోజే యూనివర్సిటీకి ఇవ్వాల్సింది. టీఎన్జిఓలకు ఎందుకు ఇచ్చారు? వీడికి వచ్చి టీఎన్జిఓలకు ఇచ్చే ఆడికి ఉస్మానియా యూనివర్సిటీకో ఈడ డబుల్ బెడ్రూమ్ కడదాం ఈ జాగా మంచిగా ఉందని చెప్పి. ఇవన్నీ ఇట్లా ఉంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే దొంగనే ఉల్టా దొంగ అని అరిచినట్టు 10 ఏళ్ళ అధికారం నుండి సీసీఎల్ఏ ఉత్తరం మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది. 134 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాల్సిన భూముల్ని టీఎన్జిఓలకు ఇచ్చింది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే. రోడ్ వేసిర్రు,
పాపం సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కోర్టుకు పోతే కేసు ఓడిపోయినరు. ఇంత జరిగితే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు రోడ్ కోసం కొట్లాడుతారు. ఇవన్నీ వాస్తవాలు అయితే ఏమి తెలియనట్టో లేదా తెలిసి కావాలనో ఎదురుగున్నోళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన 2324 ఎకరాల భూముల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ నోటెక్కేలు వచ్చే మాట సత్యమే అయితే, నీ పాలన ఇందిరమ్మ రాజ్యమే అయితే, నువ్వు ఏ ఇందిరమ్మ పేరు చెప్పుకొని అయితే బతుకుతున్నావో ఆ ఇందిరమ్మ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2324 ఎకరాలకి ఫెన్సింగ్ ఎత్తవా, గోడ కడతావా కట్టి ఆ విద్యార్థుల్ని కాపాడు. ఉత్తుతగా పైకి కేసులు ఎత్తేసినామని నటించేటువంటి కార్యక్రమాలు మానుకోండి. మీ రాహుల్ గాంధీ గారిని పిలిచి 2324 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి విద్యార్థులకు అండగా నిల్చుంటారా, తప్పుడు విధానాలను అవలంబిస్తారా తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భూముల్లో భారీ స్కామ్ జరిగింది. ఆ భూముల స్కామ్ వెనక బీజేపీ ఎంపీ అనేది ప్రధానంగా 2 రోజుల్లో పూర్తి విషయాలు బయట పెట్టే పూర్తి ఆధారాలు. సో మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే 2 రోజులంటే పెద్ద దూరం లేదు. ఈడు ఉన్నోళ్ళం వారిపోము, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఎంపీ కూడా వారిపోడు. దేశం విడిచిపెట్టి ఎవరు వారిపోరు. బీజేపీ ఎంపీలు అయితే వారిపోరు, పక్క గ్యారంటీ ఇస్తాను నేను మా అందరు ఎంపీల తరఫున. 2 రోజులు ఆగుదాం. లెట్ హిమ్ కమ్ బిఫోర్ ద మీడియా. ఆయన నోట్లోంచి ఆ చిలుక పలుకులు రానియండ్రి. వచ్చిన తర్వాత వారు ఎవరి పేరు తీసుకుంటే ఆ ఎంపీ గారికి సపోర్ట్గా మొత్తం మా పార్టీ అందులో ఉన్న నిజాలన్నీ తీసుకొని ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. అప్పుడు స్కామ్ చేస్తుంటే ఒక్క నిమిషం, అప్పుడు స్కామ్ చేస్తుంటే మేమే ఆపినాం. కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి, అప్పుడు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం, అది ఎవరు బ్రెయిన్ చైల్డ్ ఎవరు, ముఖ్యమంత్రి కొడుకు రామారావు. ఎందుకు అది కేవలం టీఎన్జిఓస్ కాదు, ఆడ 3-4 బిల్డర్స్కు లాభం అయ్యేటట్టు బుల్డోజర్ పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పెడితే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళు భూములు అమ్ముకుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళకి ఏం బాధ అంటే, అరే మేము మా దీని మీద కన్నేసినా మేము అమ్ముకోలేదు, వీళ్ళు అమ్ముకుంటున్నారు, అదే బాధ. చేసిన తప్పులని వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. భూములు అప్పచెప్పేటప్పుడు గత ప్రభుత్వం టీడీపీ కావచ్చు, వేరే కావచ్చు, భూములు అమ్మేటప్పుడు బీజేపీ ఎంపీ ప్రధానంగా అందులో పాత్ర పోషించారనేది కేటీఆర్ చెప్తారు. సో అప్పుడు ఈయన పుట్టిండో పుట్టలేదో నాకు తెలియదు, ఈయన రాజకీయాలు ఉన్నాడో లేడో ఆయనకు తెలియదు. ముందుగా పోయి వాళ్ళ నాయన్ని అడుగుమాను. ఒకవేళ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏమైనా చేస్తే ఆ టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ నాయన కూడా ఉండే. అందుకని మొత్తం కాగితాలు తీసుకొని వచ్చి మంచిగా కూర్చుందాము. గన్ పార్క్ కాడికి వస్తాడా, ఏడికి వస్తాడో అందరి చరిత్రలు తీసుకొని రమ్మనుండ్రి. మేము కూడా చరిత్రలు తీసుకొని వస్తాం, ప్రశాంతంగా మాట్లాడతాం. భవిష్యత్తు కార్యాచరణ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈరోజు ఓన్లీ మేము లీగల్ అంశాలు విశ్వేశ్వర రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో వస్తుంది కాబట్టి కొంత వారికి తెలుసుకుంటున్నారు, మమ్మల్ని కూడా కొంచెం అవేర్నెస్ కోసం అని చెప్పి రమ్మంటే వచ్చినాము. ఓన్లీ లీగల్ అంశాలు చూసుకొని ఏం చేయాలి, పార్టీ పెద్దలకు ఏం చెప్పాలి, కిషన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనే దానికోసం మేము ఇలా ఇంటర్నల్గా సమావేశమైనాం. ఈరోజు జరిగిన సమావేశ సారాంశాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి చెప్తాం. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న అందరినీ కలుపుకొని, ముఖ్యంగా విద్యార్థులను కలుపుకొని, విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీలను ఏకం చేసి రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి హైకమాండ్ ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి ఉద్యోగంగా మలుపు తిప్పేందుకు మేము ప్రయత్నిస్తాం. స్థానిక ఎంపీగా విశ్వేశ్వర రెడ్డి గారు ఆ దిశగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. సో రూల్స్ ఏమున్నాయి లేవని మమ్మల్ని ప్రశ్నలు కంటే ముందు మీడియా మిత్రులకి పిలువద్దని ఎక్కడన్నా రూల్స్ ఆబ్జెక్టివ్స్ అని ఉంటే యూ కెన్ ఆస్క్. ఈజ్ ద లోకల్ ఎంపీ, ఈ కెన్ సమ్మన్ ఎనీబడీ. ఐ కెన్ గో దేర్, హీ కెన్ కమ్ హియర్. ఇన్ ఫ్యాక్ట్ మేమే అక్కడ పోదాం అనుకున్నాం. అక్కడ పోతే పొలిటికల్ ఇన్స్టిగేషన్, ఈ టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు తీసేసినట్టు మేము అంత దిగజార తెలుసుకోలేదు. సో